అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో ఒక ప్రముఖ గెస్ట్, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే సోదరా. బొత్స సత్యనారాయణ షర్మిల గారికి అద్భుతమైన కౌంటర్ ఇచ్చారంట. అసలు దానిపైన మీ స్పందన ఏంటి? అద్భుతమైన కౌంటర్ కాదు, అది పనికిమాలిన కౌంటర్. ఎందుకు పనికిమాలిన కౌంటర్ అంటే, మా శర్మమ్మ ప్రజాక్షేత్రంలో ఉంది, బొత్స సత్యనారాయణ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. మా శర్మమ్మ ఏమడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, 11 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీకి ఉన్నారు, పార్టీకి ఒక ఎమ్మెల్యేగా లేరు. ఒక ఎమ్మెల్యేగా లేకపోయినా మేము ప్రజాక్షేత్రంలో ఉండి మేము పోరాడుతున్నాం. 40% ఓటు బ్యాంక్ ఉందని పదే పదే చెప్పుకుంటున్నారు కదా. మీరు ప్రజాక్షేత్రంలో సరే పోరాడని తప్పులేదు. ప్రజాక్షేత్రం కంటే ముందుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి డైలీ అసెంబ్లీ జరగబోతుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ప్రశ్నించాల్సింది పోయి, లేదు లేదు నేను గ్రౌండ్ స్థాయిలోనే ప్రశ్నిస్తా అంటే ఎంతవరకు వాస్తవం? మీరు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి, రీఎలక్షన్స్ వస్తాయి, మేము కూడా నిలబడతాం, మేము ఒక ఎమ్మెల్యే గెలిచినా మేము అసెంబ్లీకి వెళ్తాం అని చెప్పి మా శర్మమ్మ మాట్లాడడం జరిగింది. దాని మీద ఈ బొత్స సత్యనారాయణకి ఏం చెప్పాలో తెలియక, అంటే ఏం చెప్తాడు, ఒకటి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు లేదా వెళ్ళరు, ఒకటి చెప్పాలి. ఏం చెప్పినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన బెల్ట్ తీసుకుని కొడతారన్న భయంతో ఈయన నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. అన్న, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ట్వీట్ ఒకసారి పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులోని మిర్చి యార్డుకు రావడం వల్లనే ఈ యొక్క టీడీపీ, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో కదలిక వచ్చి కేంద్రానికి ఇన్స్టెంట్గా పోయి అక్కడి నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట. అయితే ఇన్నాళ్ళు ఏ గాడిదలు కాస్తా ఉన్నారు అనే రకాన ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు. దానిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 32 వాటి మీద ట్వీట్లు పెట్టారు. మరి నిజంగా ఆయన దగ్గర అంత పవర్ ఉంటే 32 వాటి మీద కూటమి ప్రభుత్వం స్పందించాలి కదా. మరి స్పందించిందా? లేదు. వాళ్ళు చేయాలనుకున్నారు, ప్రజలకు మంచి జరిగిద్ది అనుకున్నారు, వాళ్ళు చేశారు. చేసిన దానికి ఈయన క్రెడిట్ వేసుకుంటే ఎలా? అది కరెక్ట్ కాదు కదా. ఈయన పీకింది ఏమీ లేదు కదా. మరి ఈయన ఏం పీకుండా ఇంతకుముందు ఈయన స్పందించిన ప్రతి దాంట్లో కూటమి ప్రభుత్వం తీసుకొని పర్సనల్గా చేస్తే, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పెరుగుతుంది, ప్రజల్లో ఇదవుతున్నారు, ఈయన బాగా ప్రజల కోసం పోరాడుతున్నారు, అందుకనే భయపడి కూటమి ప్రభుత్వం చేసింది అనవచ్చు. అసలు నిన్న వచ్చి ఏం చేశావు? 4 ముక్కలు ఒకసారిగా మాట్లాడలేకపోయావు కదా. ఆ దగ్గుదా తుమ్మిదా ఉండి వెళ్ళిపోయావు నువ్వు. సో దానికి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? అవుననుకున్నా కాదని వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, వాళ్ళకి 160 పైగా ఎమ్మెల్యేలు ఉండి, నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు ప్రభుత్వం పడగొట్టలేవు, ఇంకోటి ఏం చేయలేవు కదా. అసలు నిన్ను వాళ్ళు మనిషిగా లెక్క చేయట్లా, నీకు ప్రతిపక్ష హోదానే వాళ్ళు ఇవ్వలేదు కదా. మళ్ళీ నాకు భయపడ్డారని నువ్వు మళ్ళీ ఎప్పుడు పాదక చింతకాయ పచ్చడి చెప్తే ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా. ఈ యొక్క 11 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 5 మంది ఈ యొక్క కూటమి పార్టీలోకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంట. అసలు దాన్ని ఏ విధంగా చూస్తారు సార్? తీసుకురావడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి, పోరాడానికి వీళ్ళకి సిగ్గు ఉండాలి సార్. ఎమ్మెల్యే గెలిచారు కదా, ప్రజాక్షేత్రంలో ఉన్నారు కదా, ప్రజల కోసం పోరాడండి. ఆ పార్టీలు మారుతా ఈ పార్టీలు మారుతా, అయినా కూటమి ప్రభుత్వానికి ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ అవుననుకున్నా కదా ప్రజలు బీభత్సమైన మెజారిటీ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఇలాంటి మెజారిటీ వచ్చిద్దని నేనైతే అనుకోను. అంత మెజారిటీ ఇచ్చారు, ఆయన కూడా అదే అన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకుని వీళ్ళు ఏం చేస్తారు? ఉపయోగం లేదు కదా. మరి ఉపయోగం ఏముంది? ఇంకా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏమంటాడు, అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు, నేను ఏం మాట్లాడగలను అడుగుతున్నారు. నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 1 నిమిషం 2 నిమిషాలు అని వచ్చింది కదా. సరే యావరేజ్గా 2 నిమిషాలని వేసుకో. 2 నిమిషాలు కొని ఇవ్వలేంత దౌర్భాగ్య స్థితిలో అయితే లేదు కూటమి ప్రభుత్వం. 2 నిమిషాలని ఒక ఎమ్మెల్యేకి మినిమం ఇవ్వాలిగా. సరే 11 మంది ఎమ్మెల్యేలు ఇంటూ 2 నిమిషాలు ఎంత వస్తుంది? ఈ పార్టీకి 22 నిమిషాలు వస్తుంది కదా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినా కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేదు కదా. సరే మీ ఎమ్మెల్యేల టైం మొత్తం నువ్వే తీసుకొని వెళ్ళి మాట్లాడవచ్చు కదా, క్వశ్చన్ చేయొచ్చు కదా. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నువ్వు అసెంబ్లీకి వెళ్తే అక్కడ త్రిపుల ర్యాగింగ్ చేస్తాడు. అసెంబ్లీకి వెళ్తే నీ టైంలో చేసిన ఏదైతే భూదందాలు ఉన్నాయో, భూమి బీర్లు ఉన్నాయో, ఇంకోటి శాండ్ సిండికేట్ ఉందో, ఇలాంటివన్నీ బయటపడితే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. మనం ఏం చేయగలం? మనం సరిగ్గా ప్రిపేర్ కాకుండా అసెంబ్లీకి వెళ్ళాం కదా, మనకి ప్రిపేర్ అయినా మనకేం గుర్తుండదు కదా, వెళ్ళినా ఉపయోగం లేదు, వాళ్ళ దగ్గర మనం అవమానపడాల్సిందే అని చెప్పి ఈయన భయపడే అనట్లేదు సార్. అంతకుమించే ఉంది. ఇంకా మీడియా సాక్షిగా క్లియర్గా చెప్పండి, గతంలో జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర నుంచి మేము 4 మంది ఎమ్మెల్యేలుగా లాగేస్తే, 3 లాగేస్తే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అన్నాడు. అదే ప్రతిపక్ష హోదా కోసం ఇవాళ పాకులాడుతున్నాడు. అంటే ప్రతిపక్ష హోదా ఈ యొక్క చట్టంలో లేదు అనేది ఆయనే క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించి వేరే రకాన్ని మాట్లాడుతున్నాడు. దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే అది. ఆయన ఎప్పుడు తనకి ఎలా అవసరమో రాజ్యాంగాన్ని అలాగే మారుస్తాడు, ఆయన మాటను కూడా అలాగే మారుస్తారు,
ఆయన ఛానల్ కూడా చూపించడం కూడా అలాగే చూపించారు సార్. ఆ రోజు మీరు అన్నట్టే అన్నాడు కదా, ఒక నలుగురు లాగితే ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నాడు కదా. అంటే దాని మీనింగ్ ఏంది? ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చెప్పి ఆయనకి తెలుసు కదా. మరి ఈరోజు ఆయనకి అది లేదు కదా. అయినా ఇవ్వడానికి కూటమి ఎవరు, తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు? ప్రజలు ఇస్తారు. ప్రజలు వాళ్ళకి అన్ని సీట్లు ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. నీకు ఇన్నే ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. అయిపోయింది. మరి ఆ వాళ్ళు ఏంటి మీరు తీసుకోవడం అంతా మీ ఇష్టమేంది? రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది కదా. సో రాజ్యాంగం చెప్పిద్ది ప్రతిపక్ష హోదా ఇవ్వాలా ఇవ్వకూడదు అని చెప్పి మనకి ప్రజలు చెప్తారు. ప్రజలు నీకు మంచి మెజారిటీ ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా వచ్చింది. ప్రజలు వద్దు నీకు ఇదే చాలయ్యా అంటే అదే ఇస్తారు. కనీసం నేను ఎమ్మెల్యే చేశారు కదా. మరి ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యేకున్న రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నా నువ్వు ఉండాలి కదా. అసెంబ్లీకి వెళ్ళాలి, మా యొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను క్వశ్చన్ చేయాలి, ఆ ప్రజలకు ఆ ప్రాబ్లం లేకుండా చూడాలి. వాటర్ సమస్య ఉందా, నేను పోయి ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇవ్వాలి, లేదా అతను అడగాలి, ఆయన దగ్గర నేను నిధులు తెచ్చుకోవాలి, మన నియోజకవర్గం బాగా చూపించుకోవాలి, డెవలప్ చేసుకొని నీకు ఉండాలి కదా. నీకు సిద్ధశుద్ధే లేదు. అంటే నువ్వు ఒక ఎమ్మెల్యేకే అసలు నువ్వేం చేయలేకపోతున్నావు కదా. ఇంకా నీకు ఏ ఇచ్చిన ఉపయోగం ఏముంది? ఇంకా పోతే సార్ ఇక్కడ ఒకటి మనం గమనించాలి. 2014లో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు, అపోజిషన్ లీడర్ ఇవ్వాల. 2019లో మాకు మెజారిటీ లేదు, మాకు అపోజిషన్ ఇవ్వాల. కానీ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క అధ్యక్షుడు, మా యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారి గురించి ఏం మాట్లాడారు? పప్పు 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 అని పదే ఏలెత్తి చూపించారు కదా. అసలు నిజమైన పప్పు ఎవరు, నిజమైన తుప్పు ఎవరు ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ రోజు మా నాయకుడికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ, బీజేపీకి అంత సింగిల్ మెజారిటీ ఉన్నా కానీ, నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ ఒక రేంజ్లో ఉన్నా కానీ, మా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్కి వెళ్ళారు, ప్రశ్నించారు. ఆ రోజు ఎంత బలంగా ఉన్నారో నరేంద్ర మోడీ గారు మనం చూసాం. నిలబడ్డారు కదా, పోట్లాడారు కదా, ప్రజలను మెప్పించాడు కదా. మెప్పించి ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ అయ్యారు. ఎవరిచ్చారు? నరేంద్ర మోడీ గారు ఎవరా? నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఎవరిచ్చారు? ప్రజలు ఆయనకి మెజారిటీ ఇచ్చారు. ఆటోమేటిక్గా రాజ్యాంగం ఆయనకి అపోజిషన్ లీడర్ ఇచ్చింది. నువ్వు మమ్మల్ని పప్పు అని హ్యాండిల్ చేసావు కదా. నీ మాటల్లో పప్పు అంటే కుదరదు. ఇప్పుడు ఈ జనాలు నిన్ను పప్పు అంటున్నారు, నిన్ను తుప్పు అంటున్నారు, రాష్ట్రానికి తిని అంటున్నారు. నువ్వు ప్రజల కోసం పోరాడి ప్రజలు మెప్పించి నువ్వు ఒక అపోజిషన్ లీడర్ తెచ్చుకోవాల్సింది పోయి, నాకు వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళు చాక్లెట్లు ఇవ్వలేదు, వాళ్ళు బిస్కెట్లు ఇవ్వట్లేదు. ఏంది ఈ చిన్నపిల్లలకి? ఈ చిన్నపిల్లలు చేస్తలేదు సార్. అంటే కోట ప్రభుత్వం ఏం చేయాలంటే, మన చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం స్కూల్కి వెళ్ళమంటే మనం ఏం చేస్తాం? వెళ్ళమని మారం చేస్తాం. 2 చేతులు కాళ్ళు పట్టుకొని పోయి తీసుకెళ్ళి వేయటమో, లేదంటే నీకు చాక్లెట్ కొని పెడతా రాయా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి స్కూల్లో నెట్టడం ఏదో చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే చేయాలనుకుంటా. ఆ అపోజిషన్ లెటర్ ఇస్తారా అని చెప్పి తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టాలనుకుంటా. అన్న మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు ఆయన పార్టీ కుదేలైన విషయం మనకు తేటతెల్లం అవుతుంది. ఈ టైంలో రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నట్లుగా క్లారిటీగా కనిపిస్తుంది అన్న. కాంగ్రెస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ వల్ల ఉండలేదు. వాళ్ళకి ఏంటంటే, మేము గ్రామాల్లో మీరు చూస్తుంటే ఒక వర్గం ఆ సైడ్ ఉంటే ఇంకొక వర్గం ఈ సైడ్ ఉంటుంది. అవునన్నా, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు 40% ఓటు బ్యాంకు ఆల్మోస్ట్ గ్రామాల్లో ఉన్న వర్గాలే ఉంటారు. ఒక వర్గం ఇంకో సైడ్ ఉంటే ఇంకొక వర్గం వేరే సైడ్ ఉంటుంది. ఈ వర్గం ఏదైతుందో ఆ వర్గం 90% మనకి బీజేపీ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఎంత కష్టపడ్డా వెళ్ళరు. సో ఆల్టర్నేటివ్ ఏముంది? కాంగ్రెస్ ఉంది. ఇంతకుముందు వీళ్ళందరూ పాత కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ వాసనలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాటకాలే పడితే, ఇలాంటి బిహేవియర్ కనుక చేస్తుంటే, ఇలాగే పార్టీ కనుక రన్ చేస్తే వాళ్ళు ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఒకటి చూసుకుంటారు. అదే కాంగ్రెస్ అయింది. ఎందుకంటే మా శరణం కూడా పాదయాత్ర మొదలుపెట్టిద్ది, ప్రజల్లోకి వెళ్తుంది, సమస్యలు తెలుసుకుంటుంది. మా శరణంకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ పార్టీ ఎలా రన్ చేయాలి అంటే తెలుసు కాబట్టి నో ప్రాబ్లం. షర్మిలమ్మని ప్రజలు వైఎస్ఆర్ బిడ్డ వారసురాలుగా యాక్సెప్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 29లో ఇంటికి పంపిస్తారు. మా షర్మిలమ్మ అపోజిషన్ లీడర్ అయింది. ధన్యవాదాలు.